హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఇదైతే వీడియో వచ్చి క్లీనింగ్ వీడియో. సంక్రాంతి పండుగకి క్లీనింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. దీని డైలీ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం ఉంటుంది, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వస్తుంది. ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు వచ్చేసరికి కూడా 4 days పడుతుందిలే. 9th 10th వస్తుంది అనమాట. ఇది 9th 10th వస్తుంది డేట్లో. ఈ రోజైతే ఇది నేను చేసే రోజు 5th అనమాట, డేటు January 5th. ఇది మొత్తం ఫస్ట్ అదే ఈ 2 రూమ్లు క్లీన్ చేయాలనుకున్నాను. కిచెన్ అయితే పెట్టలేను, ఇప్పుడు క్లీన్ చేయలేను. 2 bedroomలు క్లీన్ చేయాలని స్టార్ట్ చేసినాను, కానీ నేను ఒక బెడ్రూమే క్లీన్ చేసేసరికి ఈరోజు ఫుల్ అయిపోయిందనమాట. ఇది చూడండి, ఈ బెడ్రూమ్ అంతా ఎలాగున్నదో. ఇది చిన్న బెడ్రూమ్, స్మాల్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అంటాం కదా, ఆ బెడ్రూమ్ అనమాట. మాకు ఉండేది 2 bedroomలే. ఒకటి మాస్టర్ బెడ్రూము, ఇంకొకటి మామూలుగా చిల్డ్రన్ బెడ్రూమ్ అన్న గెస్ట్ బెడ్రూమ్ అన్న ఒకటే అనమాట. ఈ 2 bedroomలు ఉన్నాయి. అది ఈ బెడ్రూమ్ అయితే నేను హౌస్లో చేరినప్పటి నుంచి ఏమంటాము, ఇంట్లో చేరిన ఫంక్షన్ అయింది కదా, గృహప్రవేశం అయినాక సామాన్లు తెచ్చి సర్దుకున్నప్పటి నుంచి ఈ రూమ్ని అయితే సర్దలేదు. ఎందుకంటే ఈ సామాన్లు మొత్తము ఇందులోనే చాలా వస్తువులు, కొన్ని మనకి ఇంట్లో కన్స్ట్రక్షన్ అప్పుడు కాకుండా కరెంటు పనులు, కార్పెంటర్ పనులు అలాంటివి చేసినప్పుడు కొన్ని సామాన్లు, మిగిలిన సామాన్లు అవన్నీ ఉన్నాయి. మళ్ళీ నాకు టైలరింగ్ సంబంధించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే వేరే వేరే వస్తువులన్నీ కూడా ఉన్నాయని ఈ రూమ్లో వేసేసి తలుపేసే ఉండేదాన్ని. మీరు గమనించుంటారో లేదా, నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి కూడా నేను అసలు ఈ డోరే తీయనమాట. ఎందుకంటే గలీజ్గా ఈ సామాన్లన్నీ వేసేసి ఉంటుంది. నాకు సర్దుకోవడానికి ఇప్పటికిప్పుడు అంటానే ఉంటాను. ఆ రూమ్ శ్రావణ మాసం వచ్చినప్పుడు అప్పుడు సర్దాలనుకున్నాను, కార్తీక మాసం వచ్చినప్పుడు సర్దాలనుకున్నాను. నాకు టైం కుదరక అవలేదన్నమాట. ఫైనల్గా ఇప్పుడు అయితే ఇంకా సర్దుతా ఉన్నాను. వీటిలో మన ఇందాక ఒకటి చూపెట్టాను కదా, బుడ్డగాడు మన డాగ్ ఉంది కదా, డాక్టర్ దగ్గర చూపెట్టే ఒక పుస్తకం ఉంటుందన్నమాట. ఈ మధ్య అది కనిపించలే, అది ఎక్కడ పెట్టానా అని వెతికినా కూడా కనిపించలే, అది అక్కడ కనిపించింది అనమాట. అట్లాగా అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట ఇందులోనే. ఇవన్నీ తీసి ముందు కిందేసి నేను ఇవన్నీ క్లీన్ చేసేసి, తర్వాత ఒక షీట్లు నేను చెప్పాను మా పిన్ని పంపించిందని మీకు ఇది వరకే చెప్పాను. నాకు ఎప్పుడు శ్రావణ మాసం అప్పుడు పంపించింది అనమాట. అప్పుడు ఆగస్టులో పంపిస్తే నేను అసలు అప్పటి నుంచి అవి వేయలేదు వేట్లకి, అట్లాగే పెట్టున్నాను. ఇంకా ఆ షీట్లు కూడా అన్నీ కట్ చేసి వేయాలా అని అయితే అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మొత్తం అంతా తీసేసి తుడిచేసాను అన్నీ. వీటిలో చాలా సామాను ఉన్నది. వాటిలో పాతవి బుక్స్ ఏవేటన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని వేరే దగ్గర అంతా సర్దేసి పనికిరాని సామాన్ అంతా ఒక దాంట్లో వేసి భోగిమంటలో వేసేయాలా అని అయితే అనుకున్నాను. చూడండి, మొత్తం అన్నీ తీసి కింద వేసేసాను అనమాట. వీటిల్లో హాఫ్ సామాన్ అయితే అసలు పనికొచ్చేది కాదు, వేస్ట్ సామాన్ అంతా ఉన్నది. ఇప్పుడెప్పుడో పుస్తకాలు అవన్నీ ఉన్నాయి అందులోనే మన హౌస్ వచ్చేసి న్యూ హౌస్ కాబట్టి ఎక్కువ బూజులు అలాగా ఏం లేదు. అక్కడక్కడ లైట్గా ఉంటుంది, లైట్ దుమ్ము ఉంటుంది. అందులోనే ఓపెన్ ఏరియా కాబట్టి అందులో ఈ రూమ్ వచ్చేసి నేను ఎక్కువ ఓపెన్ చేయను, అన్ని డోర్లు వేసి ఉంటాను కాబట్టి ఎక్కువైతే దుమ్ము లేదు. పురుగులు ఉన్నాయన్నమాట, సన్న పురుగులు. అంటే ఏంటి అంటే వర్షం వచ్చి పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మనం లైట్లు వేస్తే వర్షం ఆగిపోయాక వస్తాయి కదా, అట్లాంటివి. వాటి వల్ల అక్కడక్కడ కొంచెం దుమ్ము పట్టున్నది. ఎక్కువైతే ఈ రూమ్కి అయితే ఎక్కువ డస్టు ఏమైతే ఎక్కువ లేదనమాట. ఆ ఉండిందే నేను లైట్గా అంతా శుభ్రంగా తుడిచేసి మొత్తం ఆ షీట్లు అయితే వేశాను. మామూలుగా ఎక్కువ ఉంటే మనం శుభ్రంగా పైప్ వేసి నీళ్లు పెట్టి శుభ్రంగా కడుక్కున్నా కూడా బాగుంటుంది అనమాట. అంత ఏమీ దుమ్ము లేదు. అందుకే ఆ పైన ఎక్కి కూడా అంతా చూశాను ఎక్కువ ఏమన్నా ఉన్నదా అని చెప్పి. ఎక్కువైతే ఏం లేదు, లైట్గానే ఉన్నదన్నమాట. మొత్తం చీపురుతోనే తుడిచేసాను. పైన కూడా చీపురుతోటే అందింది, స్లాబ్ అంతా కూడా చీపురుతోటే మనం తుడిచేటప్పుడైతే అందింది. ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను.
నేను ఆ షీట్లు అల్మరాల్లో వేసాయని చెప్పాను కదా, ఇవన్నమాట ఆ షీట్లు. ఇవన్నీ ఏటో రామరాజు అలాగ అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి ఉన్నాయి. అవి ఎలాగొచ్చాయి ఏమో తెలియదు. అక్కడ మాకు మా బాబాయ్ తెచ్చిచ్చారని చెప్పేసి మా పిన్ని కూడా అవే అన్నీ వేసిందంట. వాళ్ళు ఇప్పుడు అందరూ అలాంటివే వేసుకుంటున్నారు. అమ్మాయి ఈజీగా ఉంటుంది, పైన దుమ్ము పడినా కూడా ఈజీగా తుడిచేసుకోవచ్చు, బాగా నున్నగా ఉంటుంది. పైన ఏమంటే పాలిథిన్ పేపర్ అంటించుంటుంది అనమాట. దానిపైన పలసాటి పాలిథిన్ పేపర్ ఉంటుంది, కింద అట్టలాగా ఉంటుంది అనమాట. శుభ్రంగా తుడిచేసుకోవచ్చు అని చెప్పి పంపించింది అనమాట నాకు కూడా. అందుకని నేను ఇంకా అవన్నీ ఇప్పుడు మన షెల్ఫ్లకు సరిపోయే మోయినంగా అడ్జస్ట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. మన కొలత వేసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. అల్మరాలకు సరిపోయినవి అన్నీ కట్ చేసుకొని ఆ తర్వాత సామాన్లన్నీ సర్దుకున్నాను అనమాట. పేపర్లు ఆ విధంగా కట్ చేసి అన్నిటికీ వేస్తాను. వేసి ఈ సామాను అంతా నేను తర్వాత నీట్గా సర్దినాక ఆ నెక్స్ట్ మీకు వీడియో చూపెడతాను. అంత గలీజ్గా ఉన్నది. వీటిలో చాలా పడేసే ఉంటాయి. అన్నీ ఎత్తిపెట్టి రేపు భోగి రోజు భోగిమంటలో వేస్తానన్నమాట. చాలా సామాను తీసేసి పనికొచ్చే వరకు ఆడ పెట్టుకొని మొత్తం ఈ అల్మరాల్లో నీట్గా సర్దేశాను. ఇది వేస్తారా? ఓ బుడ్డి ఆడకొచ్చిందంట, ఓ బుడ్డి ఆడకొచ్చిందంట, ఓ చిన్న బుడ్డి యాకి యాక పడుతుందా? యాక పడుతుండు? 1 2 3 4 5 6 యాక పడుతున్నా చెప్పు నాన్న. గుడ్ నాన్నయ్య. నోట్తో పట్టేస్తుంది. ఏమి ఎత్తుకోమని దెబ్బలు పట్టలే గడ్డ, ఏమి ఎత్తుకోమనుకో. లడ్డు చిన్న బజ్జో లడ్డు చిన్న అది సంగతి. అదనమాట బుడ్డగాడి సంగతి. అది నాకు హెల్ప్ చేయని వచ్చిండు. ఎదవ హెల్ప్ చేయని వచ్చిందా? నారా హెల్ప్ చేయని వచ్చాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? యారే హెల్ప్ చేస్తావు? పని చేసుకోగలనే. ఇప్పుడు నాకు బయట ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు వచ్చేవాడికి? లేదా గడిదే చెప్పురా, గడిదే ఇప్పుడు కుక్క అయితే నాకు గడిదే. ఇప్పుడు బయట ఉన్నావు కదా, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చారా చెప్పు. బయట ఉన్నాయి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? సొంత కన్నడమే నీకు కన్నడమే. నేను ఇవన్నీ
ఇవన్నీ వీడియో తీయకూడదులే అనుకున్నాను అనమాట. అన్నీ కట్ చేద్దాం మళ్ళీ లెంత్ అయిపోద్ది అనుకున్నాను. ఈ మధ్యలో మా బుడ్డగాడు వచ్చేసరికి మళ్ళీ నేను ఆన్ చేశాను అనమాట. చూడండి, నేను మీకు చాలాసార్లు చెప్తుంటా, నేను ఏదైనా డీప్గా పని చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆ పనిలోకి మధ్యలోకి వచ్చి పడుకుంటాడనమాట. అది నాకు తోడులాగా ఉంటుంది నిజంగా. ఒక మాట్లాడుకుంటా నాకు పని కూడా అప్పుడు సరదాగా పని అయిపోద్ది. నేను ఒక్కటే చేసుకుంటా ఉంటాను కదా, గమనిస్తాడు, ఎప్పుడు ఎక్కడ చూస్తాడో తెలియదు, వచ్చి నా దగ్గర ఉంటుంది అనమాట. కొంచెం సేపు అయినా ఒక అరగంట అయినా అక్కడే ఉంటుంది. చూడండి, నా మధ్యలోనే పడుకొని నేను కూడా ఇంకా దాన్ని పలకరిస్తూ ఉంటే దానికి అదొక ఆనందం, నాకు కూడా అదొక ఆనందం అనమాట. మొత్తానికైతే అన్నీ ఇలాగా సర్దేశాను. అంతా క్లీన్ చేసేసి ఇలాగ షెల్ఫుల్లో సర్దాను. ఆ షెల్ఫుల్లో పేపర్లన్నీ వేసాను. వేస్ట్ సామాన్ అంతా చూడండి, ఇదంతా భోగిమంటలో వేస్తాను. ఈ కవర్కి ఎత్తి పెట్టాను. ఇంకా ఈ షెల్ఫుల్లో వచ్చి ఆ బెడ్రూమ్లో బట్టలు ఉన్నాయి కదా, కొంచెం మడతేసి ఈ రూమ్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నా. ఏవంటే ఇవి ఆ షెల్ఫ్లో ఉండే బట్టలన్నీ తీసేసి ఈ రూమ్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే బెడ్రూమ్ అక్కడ పడుకుంటాం కదా, దోమలు వచ్చేస్తున్నాయి బాగా అందులో వెళ్ళిపోయి, అందుకని మడతేసి వాడుకునే వరకు ఇక్కడ పెడదాము అని అయితే ఐడియా ఉన్నది. చూస్తాను. నేను ఇవన్నీ సర్దాను కదా, ఈ సర్దేటప్పుడు మన కార్పెంటర్ పనికి సంబంధించినవి కొన్ని చీలలు ఉన్నాయి అన్నమాట. సన్న చీలలు, స్క్రూలు అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా కింద పడిపోయి. అప్పటికి నేను అన్నీ చాలా జాగ్రత్తగా బాక్సుల్లో వేసేసాను. అది ఎక్కడుండిందో ఒకటైతే ఉండిపోయింది. నేను అవన్నీ సర్దేటప్పుడే నా కాలికి ఈ కసూచి ముందే గుచ్చుకొనింది, బాగా బ్లడ్ గారింది. కానీ నేను అప్పుడేమో నొప్పి చేయలే. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం అరికాలు భయంకరంగా నొప్పి వస్తూ ఉంది. ఎక్కువగా నడవలేకపోతున్నా, కుంటుకొని నడుస్తూ ఉన్నా ఇప్పుడైతే. అప్పుడేమో అంత నొప్పి చేయలే, బాగా బ్లడ్ గారిపోయింది. అదంతా బ్లడ్ కూడా అక్కడంతా తుడిచాను. అప్పుడు నేను వీడియో పెట్టలేదన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా ఉందన్నమాట. ఇంకా ఇవంతా క్లీన్ చేయాలి. ఈ మరకలు ఉన్నది కదా, ఈ మరకలు, డోర్లు, మిషను, ఇవన్నీ కూడా ఒక ఆయిల్ వేసి క్లీన్ చేద్దాం అనుకున్నా. నేను ఒక వీడియో చూశాను అనమాట. ఆ వీడియోలోనే మామూలుగా క్లీనింగ్ వీడియోలు ఉంటాయి కదా యూట్యూబ్లోనే, వెనిగర్లోనే వంట సోడా వేసి విమ్ జెల్లు వేసి కలిపి కొంచెం వాటర్లో వెనిగరు, నేను అవన్నీ కలిపేది మీకు చూపించలేదు, చూపించుంటే బాగుండు. ఏందో హడావుడిగా నేను ఇలాగ చేసేసాను. ఎక్కువ వాటర్లో కొంచెం వెనిగర్, ఒక 4-5 స్పూన్లు వెనిగర్ వేసాను. 1 స్పూన్ దాకా వచ్చేసి సోడా వేసాను అనమాట. విమ్ జెల్లు ఒక 4-5 డ్రాప్స్ వేసాను అనమాట. ఆమె వేరే వీడియోలో నేను చూసినప్పుడు అవి అలాగ వేసి కలిపి అన్నీ తుడిచిందనమాట. మొత్తం క్లీన్గా పోతాయి అని చెప్పారు. నేను కూడా ఆ విధంగా చేశాను. ఖచ్చితంగా పోయాయి. అసలు ఆ గోడ మీద మరకలు అయితే నేను పోతాయి అనుకోలే. అది ఆ మామూలుగా ఆయిల్ పెయింట్. అంతకుముందు మా వాళ్ళు కూడా అన్నారు, ఆయిల్ పెయింట్ కదా, మరకలు ఏమన్నా సోప్ వేసి కడిగినా పోతాయి అని అన్నారు. నేను ఎప్పుడు కడగలేదు. కొంచెం అక్కడక్కడ గోళ్ళకి మరకల్లాగా ఉంటున్నాయి. చేతులు మట్టి చేతులు అంటున్నా, ఒక్కోసారి మసి ఏదన్నా ఉన్నా అలాంటి మరకలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పక్క గోడకు నేను తుడిచాను కదా, అక్కడైతే మట్టి మరకలు ఏయో మొత్తం చాలా రోజుల నుంచి ఉన్నాయి. మామూలుగా తుడిస్తే పోలా. ఇప్పుడు నేను ఈ లిక్విడ్ వేసి తుడిచాను అనమాట. శుభ్రంగా పోయింది. మళ్ళీ చూడండి, ఆ పక్కన మీకు మరక కూడా కనిపించదు. మళ్ళీ నేను దగ్గరికి కూడా చూపిస్తాను. ఇంకా ఈ డోర్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేరిన రోజు తుడిచి అప్పుడు పెట్టిందే అనమాట. పూజ ఇచ్చే తర్వాత నేను అసలు క్లీన్ కూడా చేయలేదు. డోర్లు అలాగైతే నేనేం చేయలేదు. ఈ మూలల ఇక్కడ అంతా కూడా బాగా దుమ్ము, అందులో మా బుడ్డగాడు తిరుగుతాడులా దాని బొచ్చు అంతా ఇరుక్కొని ఉంటుంది అనమాట. అక్కడక్కడ ఎంత చిమ్మినా కూడా అప్పుడంతా పోయేది కాదు. అన్నీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేశాను. ఈ రూమ్ అంతా ఈరోజు ఈ రూమ్ క్లీన్ చేయడానికే నా టైం అంతా సరిపోయింది. ఇంకా ఒక్కొక్క రూమ్ చేసుకుందాం అనుకున్నా, అంత స్ట్రెయిన్ ఒక్కరోజు నేను చేయలేను. ఎవరు మనిషిని అడిగితే కూడా ఎవరూ రాలేదన్నమాట. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నాయి. బేల్దార్ పనులు ఎక్కువ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ పనులకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దాంట్లోకి వెళ్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి కూడా ఏముందిలే, ఇప్పుడు నేనైనా ఖాళీగా ఉన్నాను, రోజుకు ఒక్కొక్క రూమ్ అయినా చేసుకున్నా నాకు ఆ అమౌంట్ అయినా మిగులుతాయి కదా అని అనేసి నేను ఆ పని చేసుకుంటున్నాను అనమాట. ఈరోజైతే ప్రస్తుతానికి ఈ రూమే చేశాను. ఇలాగే సేమ్ ఆ రూమ్లు అన్నీ కూడా క్లీన్ చేయాలి.
ఇంకా మిగతా రూములు కూడా నేను క్లీన్ చేసినప్పుడు మొత్తం క్లీన్ చేసేది చూపించకపోయినా క్లీన్ చేయకముందు ఎలాగుండింది, క్లీన్ చేసిన తర్వాత ఎలాగుంది అనేది నేను వీడియో పెడతాను. రేపైతే నేనేమి చేయను, ఎందుకంటే రేపు ఫ్రైడే రోజు మామూలుగా బూజులు అవి కొట్టకూడదు అని అంటారు. చేయము, రేపు చేయను, సాటర్డే చేస్తాను. మళ్ళీ సండే మా వారు వస్తారు, ఆ రోజు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఒకవేళ నాకు పనులు ఉంటాయి ఏమైనా, అందుకని మండే కల్లా కంప్లీట్ చేయాలా. మొత్తం క్లీనింగ్ సెక్షన్ వరకు మండే కంప్లీట్ అయిపోతే ఇంకా మంగళవారము అలాగా ఏదన్నా షాపింగ్ చేసేదో, ఇంట్లోకి సామాన్లు తెచ్చుకునేవి, ఆ పనులు ఏమన్నా ఉంటే చేయాలా అనుకున్నాను. మండేకి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక టైంలో నైట్ టైం అయినా కొంచెం టైం తీసుకొని ఆ రోజు అంటే ఏం చెప్తున్నానంటే మండే నైట్ కల్లా కంప్లీట్ చేయాలా అనుకున్నాను అనమాట. ఇంకా ఈ లిక్విడ్ వేసి ఈ డోర్లు ఇదంతా కూడా కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, మామూలుగా దుమ్ము కొట్టుకొని అతుక్కొని పోయినట్టు అట్లాగా ఉంటుంది కదా, అవంతా తుడిచాను అనమాట. చాలా నీట్గా కొత్తలాగా వచ్చింది. బాగా ఏమంటావంటే తలతలాడుతూనే వచ్చింది అనమాట. బాగా మిషన్ కూడా అంతా తుడిచాను. ఈ రూమ్లో వేశాను మిషన్ కూడా. నాకు ఆ బెడ్రూమ్లో మేము పడుకునే బెడ్రూమ్లో ఉండింది కదా, దాన్ని క్లీన్ చేయాలన్నప్పుడు దానికి అడ్డమవుతుంది, ఎందుకులే ఇక్కడే ఉంటుందిలే ఇంకా ఏడే పెట్టేద్దాము. ఇంకొక మంచం కూడా వేశాను కదా, ఆ మంచం కూడా ఉన్నది, దానికి ఒక పొరుపు తేవాలి. ఎవరైనా బంధువులు వచ్చినా కానీ ఆ రూమ్లో ఫ్యాను అది ఉన్నది, పడుకోవాలని పొరుపు దిండ్లు అవి కూడా కొన్ని లేవు, తేవాలా పండగ లోపల కొన్ని అనుకుంటా ఉన్నాను అనమాట. ఈ బెడ్రూమ్కే బయట సైడు దీనికి ఒక కిటికీయే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే 2 కిటికీలు ఉన్నాయి. ఇది మామూలుగా ఈ గెస్ట్ బెడ్రూమ్కి ఒకటే ఉందన్నమాట. ఈ బయట పక్క వచ్చేసి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇది దుమ్ము, ఈ అద్దాలు కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంక ఈ రూమ్ సెక్షన్ అయిపోయినట్టు ఉంటుంది. నాకు కూడా కంప్లీట్గా కొరవ ఉన్నది అని లేకుండా అనేసి మొత్తం క్లీనింగ్ చేసేసాను అనమాట. ఈరోజు ఓన్లీ బూజులు కొట్టేసి సామాన్లు సర్దేదే కాకుండా డోర్సు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను. కంప్లీట్ క్లీనింగ్ అనమాట. అది నాకు ఒక సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఆ రూమ్లో అలా కొరవ ఉన్నది, అది చెయ్యాలి, అది ఇప్పుడు చేయాలా అనుకొని లేకుండా ఇంక ఈ రూమ్ జోలికి నేను రావలేదు అన్నట్టు చేసేసుకున్నాను అనమాట క్లీనింగ్ మొత్తము. ఈ సామాన్లు అన్నీ సర్దుకునేది కాక చెప్పాను కదా, ఆ బెడ్రూమ్లో కొన్ని సామాన్లు కూడా సర్దాను. లంగాలు అవన్నీ మొత్తం మడతలు పెట్టుకునేసరికి నాకు సరిపోయింది. అది చూడండి ఇక్కడ రూమ్లో ఇది ఇక్కడ చూపెట్టాను ఇందాక మరకలు, ఆ మరకలు ఇప్పుడు లేవు. ఫస్ట్ చూపెట్టాను ఆ మరకలు క్లీనింగ్ చేసేటప్పుడు, ఇప్పుడైతే ఆ మరకలు లేవు అనమాట. డోర్కి అన్నీ కూడా నీట్గా అయిపోయింది. హ్యాపీ అనిపించింది బాగా. ఇప్పుడు ఇలాగా వస్తే అది మాస్టర్ బెడ్రూమ్. ఆ షెల్ఫ్లో ఉండే బట్టలన్నీ తీసి కూడా సర్దేశాను అనమాట. అన్నీ చీరలు కూడా ఇవన్నీ మడతేసుకొని నాకు చాలా టైం పట్టింది, లేకపోతే అంత టైం పట్టదు. కానీ 7 అయిపోయింది. మధ్యలో ఇంట్లో పని చేసుకుంటూ బయట మొక్కలకి నీళ్ళు పోసుకుంటా, వాటి పని కొంచెం గార్డెనింగ్ పని ఉంటే అవి చూసుకుంటా, మళ్ళా టీ అయి పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటా ఇలాగా చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అన్నీ సర్దేశాను. నాకేమో నీట్గా అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే నాకు బాగా నీట్గా రాదు, ఏదో నాకు వచ్చినంతలో కొంచెం సర్దాను అనమాట. ఈ మంచానికి ఒక పొరుపు తెచ్చి వేసేసానంటే ఈ రూమ్లో బాగుంటుంది, ఎవరైనా వచ్చినా అక్కడ పడుకునేదానికి అన్నట్టు అనిపించింది. సంక్రాంతికి అయితే ఇలాగా స్టార్ట్ చేశాను. 1 రూమ్ అయితే అయిపోయింది, ఇంకా ఉన్నాయన్నమాట కొరవ చేయాలి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.